నిన్న మనము 2-2-10 11. నా నిర్ధారణే చూసాము. అలాగే 11లో 2-2-11లో పూరణ గుణ సుహితార్థ సదవ్యయ తవ్య సమానాధికరణేన అనే సూత్రంలో పూరణ గుణ సుహిత ఈ మూడిటికి ఇతరేతర ద్వంద్వము, అలాగే ద్వంద్వాంతే శ్రూయమాణం పదం ప్రత్యేకం సంబధ్యతే అనే న్యాయంతో ఈ అర్థ శబ్దము పూరణ గుణ సుహిత మూడిటికి కూడా ప్రత్యేకంగా సంబంధిస్తుంది అని చెప్పి, షష్ఠీ విభక్త్యంతము పూరణ ప్రత్యయాంతముతో గుణవచనముతో సుహితార్థం అంటే తృప్తి అనే సమానార్థక సుబంతాలతో, సత్ అంటే ఇక్కడ సంజ్ఞ కాబట్టి సత్సంజ్ఞతో మనం ఇక్కడ తౌ సత్ అనే సూత్రం చేత మనం శత్రుశానచులని సత్సంజ్ఞ ప్రత్యయాల కింద తీసుకుంటాము. అలాగే ఇక్కడ ప్రత్యయ గ్రహణే తదంతస్యాపి గ్రహణం అనే పరిభాష చేత ఇక్కడ శత్రు ప్రత్యయాంతాలు శానచ్ ప్రత్యయాంతాలతో, అలాగే అవ్యయ. సో ఇక్కడ అవ్యయ అని ఉన్నప్పుడు ఎటువంటి అవ్యయాన్ని గ్రహించాలి అంటే, ఇక్కడ మనకి అవ్యయానికి పూర్వంగా ఉన్నటువంటిది సత్ అనేటటువంటి మనకి కృత్సంజ్ఞ ఉన్నటువంటి ప్రత్యయాలు, అలాగే అంటే ఉత్తరంలో ఉన్నటువంటివేమో తవ్య అనేటువంటిది కృత్సంజ్ఞ ఉన్నటువంటి ప్రత్యయము. కాబట్టి ఆ సాహచర్యం వలన, పూర్వోత్తర సాహచర్యం వలన ఇక్కడ అవ్యయాలు అంటే కృదంతాలైనటువంటి అవ్యయాలు అంటే కృన్మేజంత, అలాగే క్వాక్ తోసం కసన ఆ సూత్రాలతో వేటికైతే మనము అవ్యయ సంజ్ఞ ప్రతిపాదిస్తున్నారో అటువంటి కృదంత రూపాలైనటువంటి అవ్యయాలతో, అలాగే తవ్య అంటే ఇప్పుడైతే మనకి తవ్య అనే దృశ్య రూపంలో మనకి 2 ప్రత్యయాలు ఉన్నాయి. తవ్య అనే కృత్య ప్రత్యయం ఉంది, అలాగే తవ్యత్ అనేటటువంటి కృత్య ప్రత్యయం. రెండిటికి కూడా దృశ్య రూపం తవ్య అని. మరి అలాంటప్పుడు ఇక్కడ తవ్య అనే దాని చేత దేనిని గ్రహించాలి? రెండిటిని గ్రహించాలా లేకపోతే కేవలం తవ్యానే గ్రహించాలా అంటే, ఇక్కడ కేవలము తవ్య అనేటటువంటి కృత్ప్రత్యయాన్ని మాత్రమే గ్రహించాలి. అంటే నిషేధము కేవలము తవ్య ప్రత్యయాంతముతోనే కానీ తవ్యత్ ప్రత్యయాంతముతో కాదు అని చెప్పడం అన్నమాట. అలాగే సమానాధికరణేన అంటే సమానాధికరణం ఉన్నప్పుడు కూడా షష్ఠీ విభక్త్యంత పదము, సమానాధికరణం అంటే ఒకటే విభక్తిలో ఉండటము, ఒకటే ద్రవ్యాన్ని చూపించటము, కాబట్టి ఆటోమేటిక్ గా సుబంతం కూడా షష్ఠీ విభక్త్యంతమే అయి ఉండాలి. అంటే ఇన్ షార్ట్ ఒక షష్ఠీ విభక్త్యంత పదము సమానాధికరణంలో ఉన్నటువంటి వేరొక షష్ఠ్యంతముతో సమసించదు. అది నిషేధం చెప్తున్నారు అన్నమాట ఈ సూత్రం చేత. సో ఇప్పుడు మనం విడివిడిగా నిన్న పూరణార్థంలో చూసాము. అంటే పూరణార్థంలో వచ్చేటటువంటి అంటే సంఖ్యా పూరణార్థంలో వచ్చేటటువంటి ప్రత్యయాంతాలు ఛాత్రాణం పంచమః. అక్కడ కూడా మనకి ఛాత్ర అనేటటువంటిది ఒక సముదాయ వాచకము. సో ఇప్పుడు ఆ సముదాయము అవయవి సంబంధంతోనే అక్కడ ఛాత్రాణంకి షష్ఠీ విభక్తి వస్తుంది. అలాగే ఛాత్రాణం పంచమః అనేటటువంటి లౌకిక విగ్రహ వాక్యం ఉన్నప్పుడు ఇక్కడ సంబంధ మాత్ర షష్ఠీ చేతనే అంటే షష్ఠీ అనే సూత్రం చేతనే ఇక్కడ మనకి సమాసం ప్రాప్తిస్తుండగా దానిని పూరణ గుణ సుహితార్థ సదవ్యయ తవ్య సమానాధికరణేన అనే సూత్రంతో ఈ పంచమః అనేది పూరణ ప్రత్యయాంతం అయింది కాబట్టి ఇక్కడ సమాసం నిషేధించబడింది. అందుకని కేవలము ఛాత్రాణం పంచమః అలాగే ఉంటుంది. అలాగే ఛాత్రాణం దశమః ఇచ్చారు. తర్వాత గుణం. సో ఇప్పుడు మనకి ఇక్కడ గుణ అంటే ఏది గ్రహించాలి? ఇక్కడ ఇది స్వరూపం కాదు, ఎందుకంటే స్వరూపమే అయ్యింది అంటే అదే గుణ అనే సూత్రంతో మనకి గుణ సంజ్ఞ చెప్పారు కదా, ఆ గుణాన్ని గ్రహించాలా అంటే ఇది స్వరూపం, ఇది కాదు. అదేం గుణ ఎక్కడి నుంచి వచ్చిందండి ఇక్కడ? అంటే ఇక్కడ గుణ అనే పదం చేత దేన్ని గ్రహించాలి? దేన్ని గ్రహించాలి?
సత్ అనే చోటేమో సంజ్ఞ అని చెప్తున్నాం కదా, మరి అప్పుడు ఇక్కడ కూడా సంజ్ఞ అయితే గుణ సంజ్ఞని గ్రహించామంటే అప్పుడు ఓకే మనకి ఓకే. అప్పుడు అంటే వర్ణ మీరు అర్థాలు వస్తాయి కదా. అదేం గుణ అని సంజ్ఞా సూత్రం చెప్తే అది ఇక్కడి నుంచే వచ్చిందని జస్ట్ డౌట్. అంటే ఈ గుణ అనే పదం చేత దేన్ని గ్రహించాలి అంటే ఇప్పుడు స్వరూప విధి తీసుకున్నాం అనుకోండి, శబ్దాన్ని యాక్టివ్ గా తీసుకుంటే అప్పుడు మనకి సంజ్ఞ అయిపోతుంది కదా, అది గుణ సంజ్ఞ. గుణ సంజ్ఞ అవుతుంది. గుణ సంజ్ఞ. మరి అప్పుడేమో వేరే విగ్రహించాల్సి వస్తుంది. అందుకని ఇక్కడ ఆ ప్రతి అంటే ఆ గుణ సంజ్ఞ కాదు అని చెప్పడం కోసము ఇక్కడ ఆ అర్థ శబ్దాన్ని అనుబంధంలో ఉంచామన్నమాట. ఓకే ఓకే. అందుకే గుణార్థం అన్నట్టు అయింది కదా ఇప్పుడు. అవును, గుణము అన్న సంజ్ఞ వచ్చింది కదా, అదేం గుణం. ఓకే, గాట్ ఇట్ అండి, అర్థమైంది. అందుకని అలా గ్రహించకూడదు, స్వరూప విధి ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఇక్కడ అర్థ శబ్దము ఈ మూడిటితోనే సంబంధిస్తోంది అనమాట. అలా పూరణార్థము అని తెలుస్తోంది. ఇక్కడ గుణార్థము అంటే మనకు అక్కడ అర్థం తెలియట్లేదు కదా. గుణార్థము అంటే ఏముంది అసలు అక్కడ అంటే అక్కడ కేవలము అర్థ శబ్దము, ఇక్కడ గుణము అనేది గుణ సంజ్ఞ కాదు. ఈ గుణము అనేది మనము గుణధర్మాలు చెప్పేటటువంటి వచనము అని తెలియజేయడానికి మాత్రమే ఇక్కడ అర్థ శబ్దం. సో ఇప్పుడు గుణము అంటే మనకి అంటే ఇప్పుడు గుణం అంటే ఇక్కడ గుణ అంటే గుణ సంజ్ఞ కాదు, గుణము అని గ్రహించాము. మరి ఇప్పుడు గుణము అన్నప్పుడు ఎటువంటివి గ్రహించాలి అంటే కేవల గుణవచనాలే కాదు, దాని యొక్క అంటే ఇప్పుడు అప్రధానంగా ఉన్నటువంటి గుణవచనాలను కూడా గ్రహించాలి. అంటే రెండు అన్నమాట. కేవల గుణవచనాలు అంటే మనము తత్స్థ గుణ దాంట్లో చూసాం కదా 24 గుణాలు. అవి స్వయం ప్రతిపత్తి కలిగినవి, గంధ స్పర్శ అలాంటివి అవి గుణాలు. వాటితో పాటుగా ఈ శుక్లత్వము కృష్ణత్వము ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, అంటే భావ నిమిత్తంలో వచ్చినటువంటి గుణాలు. భావ నిమిత్త ప్రవృత్తితో ఏవైతే గుణాలు ఉన్నాయో వాటిని కూడా గ్రహించాలి. సో అంటే ఇప్పుడు మన గుణం చేత ఇవన్నీ గ్రహించాలి. బాగుంది. మరి ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్స్ చూస్తే ఎలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్? కేవలము బలాకాయా శౌకల్యం అంటే అక్కడ శుక్లస్య భావ శౌకల్యం. బలాక అంటే అది ఒక జాతి, ఏది ఆ బక్క జాతి, అది ఈ బక్క దాంట్లో ఒక జాతి, స్త్రీ వచనంలో బలాక. అదొక స్పీషీస్ అంటే దాంట్లో ఒక వెరైటీ, ఇది ఒక వెరైటీ బలాక అంటే ఆ కొంగల్ దాంట్లోనే ఒక వెరైటీ బలాక. సో అది బానే ఉంది. దానిలో ఇప్పుడు శౌకల్యం అని ఉంది చూసారా, అదేంటిది? ఇది నార్మల్ గుణవచనమా అంటే కాదు, ఇదేంటి భావార్థంలో వచ్చినటువంటి గుణవచనం కదా. భావతద్దితార్థము ఉపయోగించాం కదా అక్కడ మనం. శుక్లస్య భావ. ఇప్పుడు కేవల శుక్లము అంటే ఏమైపోయింది? అది జనరల్ గా లౌకికంగా మనకి శుక్లాదులన్నీ కూడా ద్రవ్యాన్ని చూపిస్తున్నాయి, కేవల వర్ణాన్ని చూపించట్లేదు అవి కదా. ఇప్పుడు శుక్ల బకః అన్న చోట లేదా శుక్లా బలాక అని చెప్పామనుకోండి, అక్కడ శుక్లా చేత కేవలము శుక్ల వర్ణం మాత్రమే తెలియట్లేదు, అక్కడ శుక్ల వర్ణంలో ఉన్నటువంటి ద్రవ్యం తెలుస్తోంది. ఎందుకంటే లోకంలో అలాగే వాడుతాం మనం, మత్వర్థం దాంతో కలిపి ఉండనట్టుగానే మనకు ప్రయోగాలు ఉంటాయి. అందుకని ఇప్పుడు అలా ఉన్నటువంటిది ఏమవుతోంది? ద్రవ్యాన్ని చూపిస్తోంది. గుణవచనం అయినా సరే కేవల గుణవచనం కాలేదు, పూర్తిగా ద్రవ్యాన్ని చూపిస్తోంది. అది ఇక్కడ గుణం అన్నది అప్రధానం అయిపోయింది, ప్రధానంగా ద్రవ్యాన్ని చూపిస్తోంది. ఇప్పుడు దాని యొక్క భావం అంటే దానిలో ఉండేటటువంటి అంటే శుక్ల అనేటటువంటి ఆ ప్రవృత్తితో ఉన్నటువంటి ద్రవ్యం యొక్క భావం ఏమవుతుంది అంటే దానిలో ఎంబడెడ్ గా ఉన్న క్వాలిటీ గుణమే అవుతుంది కదా అది. సో అప్పుడు శుక్లస్య భావ అని భావతద్దితార్థంలో మనకు వచ్చేటటువంటిది దానిలో ఉండేటువంటి గుణం వచ్చేస్తుంది డైరెక్ట్ గా.
అంటే ఇప్పుడు గోవు అంటామండి, ఇప్పుడు అది జాతివాచకము. ఇప్పుడు గోవు భావము అనేసరికి ఏమవుతుంది, దాని లక్షణాలు వస్తాయి కదా, జాతి లక్షణాలు తెలుస్తాయి కదా గోత్వం చేత. గోత్వం చేత ఆ జాతిని గుర్తించేటటువంటి లక్షణాలే తెలుస్తాయి, అంటే జాతి యొక్క గుణధర్మాలు తెలుస్తున్నాయి. అంటే మనకి భావతద్ధితాల ద్వారా, ఆ తదిత ప్రత్యయాంతాల ద్వారా వచ్చేవి ఏంటి, మనం వేటికైతే దాన్ని అప్లై చేస్తున్నామో వాటి యొక్క గుణధర్మాలే తెలుస్తాయి మనకి. అలా ఇప్పుడు ఇక్కడ శుక్ల, ఆ శుక్లం యొక్క గుణధర్మం ఏంటి, శుక్లత్వం. ఇక్కడ ఒకే ప్రత్యయం మారింది, శుక్లత్వంలో త్వా ప్రత్యయం ఉంది, ఇక్కడ శై ఇచ్చారు అంతే, శౌకల్యం అని చెప్పి. కానీ అర్థం మాత్రం ఏంటి, దాని యొక్క గుణమే తెలుస్తోంది కదా. అంటే అలాంటి గుణవచనాలను కూడా గ్రహించవచ్చు, కేవల గుణవచనాలే కాదు, భావ ప్రవృత్తితో నిమిత్తమైనటువంటి గుణధర్మాలను కూడా గ్రహించవచ్చు. సో అందుకని ఇక్కడ మనకి ఆ భావ ప్రవృత్తితోది చూపిస్తున్నారు. బలాకాయా శౌకల్యం అంటే ఆ స్పెసిఫిక్ వెరైటీ కొంగ యొక్క నల్లదనాన్ని చూడు, ఆ నల్లదనం శుక్లత్వం కదా, ఆ శుక్లత్వము కార్ష్యము, ఆ శుక్లత్వం తెల్లదనం, కాకస్య కార్ష్యం. సో అక్కడ దాని యొక్క ఆ నల్లదనం యొక్క గుణం అయినటువంటి ఆ నలుపు, మామూలుగా మనం మాట్లాడినప్పుడు నలుపు అంటాము, దాని గుణం ఏంటి, నల్లదనం అంటాం. ఆబ్స్ట్రాక్ట్ ఇది మారిపోయింది కదా, ప్రాపర్టీ మారిపోయింది, ఎన్కాప్సులేట్ చేస్తోంది. ఇప్పుడు ఈ నల్లదనం ఎక్కడుంది అంటే ఆ నల్ల ద్రవ్యంలో ఉంది అని చెప్తున్నాం మనం. సో అక్కడ నల్లదనం అన్నది భావ ప్రవృత్తి ఉన్నటువంటి గుణం అయింది. ఆ నలుపు అని అంటూ మనం దేనైతే చూపిస్తున్నామో అది ద్రవ్యాన్ని చూపిస్తున్నట్టు అయింది. అంటే బ్లాక్ ఆబ్జెక్ట్, దాంట్లో ఉంటే అబ్స్ట్రాక్ట్నెస్ బ్లాక్నెస్ అంటాం కదా. సో అలా భావ ప్రవృత్తి ఉన్నటువంటి గుణవచనాలు కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి డౌట్ వస్తుంది, ఓకే మరి భావ ప్రవృత్తితో ఉన్న గుణవచనాలకి నిషేధము అని ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం కదా, మరి కేవల గుణవచనాలు ఉన్నాయి అనుకున్నాం కదా, గంధ స్పర్శాదులు, ఆ 24 ప్రాపర్టీస్ స్వతంత్రంగా ఏవైతే చెప్పగలమో వాటిని, మరి ఇప్పుడు అవెందుకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ లో లేవు? అంటే ఇందాక మనం చూసాం కదా ఒకటి, ఏంటి దాంతో షష్ఠి విభక్తి రావడము మనం చూసాం ఉదాహరణ. అంటే ఈ సూత్రం చేత అక్కడ కూడా ప్రతిషేధం ఉంది ప్రాప్తిస్తోంది, కానీ దానిని బాధిస్తూ మనకి వార్తికం చెప్పేశారు. తత్స్థైః గుణైః చ షష్ఠి సమస్యతే ఇది వక్తవ్యం. యాజకాదిభిశ్చాలు అక్కడ వార్తికం చెప్పారు కాబట్టి ఈ సూత్రంతో వాటికి ప్రతిషేధము లభించిన ఆ వార్తికం ద్వారా పునర్ప్రసవం జరుగుతోంది. అంటే దీని పరిధిలోకి వస్తున్నట్టే అవి కూడా. ఇక్కడ నిషేధము, ఈ నిషేధాన్ని అక్కడ ఎగ్జంప్షన్ ఇస్తోంది వార్తికం చేత. అందుకని ఇక్కడ మనకి కనిపించట్లేదు అన్నమాట ఎగ్జాంపుల్స్ లో. అలాగే ఇప్పుడు గుణము అని చెప్తున్నాం కదా, ఇది అంటే ఇక్కడ గుణంతో నిషేధము నిత్యం కాదు, అనిత్యము. మరి అనిత్యము అని చెప్పడానికి మనకి ప్రమాణం ఉండాలి కదా. సో దానికి ఏంటంటే మనకి ఒక వార్తిక, అంటే అక్కడ ఎక్కడైతే మనకి ఇలాంటి విశిష్ట ప్రయోగాల్లో ఉంటాయో వాటిని చూపించి, ఇదిగో ఇక్కడ ఇలా ఉంది కదా, అందుకని ఇది పనిచేయట్లేదు. అలా మనకి తేన సంజ్ఞా ఇదిగో ఇది 1:2:53 1:2:53 అంటే ఇక్కడ సూత్రంతోనే మనకి ఇది దాని యొక్క అర్థం అవసరం లేదు, సూత్రార్థము. సూత్రంలోనే తత్ అశిష్యం తదశిష్యం సంజ్ఞా ప్రమాణత్వాత్, అక్కడ సంజ్ఞా ప్రమాణత్వాత్ ఉంది చూసారా, అక్కడ సంజ్ఞాయాః ప్రమాణత్వం సంజ్ఞా ప్రమాణత్వం, అక్కడ షష్ఠీ తత్పురుష జరిగింది.
షష్ఠి తత్పురుష సమాసం జరిగి దాని యొక్క పంచమి అది సంజ్ఞా ప్రమాణత్వాత్ అన్నది. సో ఇక్కడ మరి షష్ఠి జరగటానికి ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఇక్కడ జరిగింది అని ఎందుకు చూపిస్తున్నాము అంటే, అక్కడ ఉత్తర పదంలో ఏముంది, సంజ్ఞాయా ప్రమాణత్వం. మరి అది కూడా భావతద్ధితార్థం కదా, త్వా త్వ ప్రత్యయాంతము గుణవచనమే కదా, అది గుణధర్మమే చెప్తోంది. మరి అలాంటప్పుడు ఇక్కడ ఆచార్యుల వారే స్వయంగా అక్కడ షష్ఠి తత్పురుష చూపించారు. షష్ఠి తత్పురుష అయినప్పుడే మనకు ఆ సమాసం వస్తుంది, వేరే సమాసానికి అక్కడ స్కోప్ లేదు. అలానని అక్కడ షష్ఠి అంతము ఆ ప్రమాణత్వం అనేటటువంటి గుణవచనంతో సమర్థించింది. అందుకని ఈ గుణ నిషేధం ఆచార్యుల వారు చెప్పిన ఇది అనిత్యము అంటే ప్రతి చోట కాదు, దానికి ప్రమాణాలు చూపిస్తున్నారు అన్నమాట. సో ఇలా డైరెక్ట్ గా ఆచార్యుల వారే చెప్పారు. అలాగే కొన్ని భాష్యంలో ఉన్నటువంటి రిఫరెన్సెస్ అట్లా శిష్ట ప్రయోగాలను చూపించి ఇదిగో ఇట్లా వాడారు కాబట్టి మనకి ఈ గుణంతో ప్రతిషేధం అన్నది అనిత్యము, నాట్ ఎవ్రీ టైం. సో దీనివల్ల ఏంటి మనకి అడ్వాంటేజ్ ఏమొచ్చిందయ్యా అంటే, బుద్ధిమాంద్యము, అర్థ గౌరవం అనేటటువంటి వాటికి మళ్ళీ మధ్యమ పదలోపికి వెళ్ళి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా అక్కడ సమాసం సిద్ధిస్తోంది. ఇప్పుడు అర్థ గౌరవం ఉంది, అర్థస్య గౌరవం లేదా అర్థానాం గౌరవం. అక్కడ గౌరవం అనేసరికి అక్కడ గురోహ భావ గౌరవం కదా, అంటే అక్కడ మరి అది భావతద్ధితార్థంలో గుణం వచ్చిందట. మరి అప్పుడు ఈ సూత్రం చేత అక్కడ కూడా నిషేధం. మరి అప్పుడు మనం డైరెక్ట్ షష్ఠి చెప్పడానికి లేదు. అందుకని ఇక్కడ చూపిస్తున్నారు అన్నమాట, ఇలా కాదు, ఇక్కడ ఆల్రెడీ మన ఆచార్యుల వారే ఇట్లా సంజ్ఞా ప్రమాణత్వాత్ అని చెప్పి ఆయన నిర్దేశం చేశారు కాబట్టి ఈ పూరణ గుణ సుహితార్థ తదవ్యయ సమానాధికరణేన అనే సూత్రంలో గుణముతో వచ్చేటటువంటి ప్రతిషేధం అన్నది అనిత్యము. ఆ అనిత్యత్వాన్ని ఆశ్రయించుకుని శిష్ట ప్రయోగాలు ఏమైనా ఆల్రెడీ ఉంటే వాటన్నింటినీ కూడా మనం దాన్ని అనిత్యత్వాత్ ఇవన్నీ సిద్ధిస్తున్నాయి అన్నమాట. సో అందుకని గుణంతో వచ్చినది అనిత్యం. అనిత్యం వేటికి, శిష్ట ప్రయోగాలకి. మనం అంటే ఇప్పుడు మనం చేయడానికి కుదరదు, ఆల్రెడీ ఉన్న ప్రయోగాలకి ఇందులోకి ఫిట్ కావట్లేదు శిష్ట ప్రయోగాలు అంటే ఓకే, ఈ గుణంతో ప్రతిషేధం అనిత్యము కాబట్టి సమాసం అలౌవ్డ్. అలా చెప్పడానికి అది గుణంతో. తర్వాత సుహితార్థం. సుహితార్థము అంటే తృప్తి, తృప్తార్థంలో. సో ఇక్కడ మనకి ఫలానాం సుహిత అనే చోట కూడా ఇక్కడ సుహిత అంటే మనకి తృప్త అంటే అక్కడ తృప్తి పొందినవాడు అని అర్థము, అక్కడ తృప్తార్థం ఉంది. అలాగే ఇంకొకటి డైరెక్ట్ గా సుహిత అనే పదమే ఉంది అక్కడ, కాబట్టి సుహిత ఉంది. ఇప్పుడు ఇది మనకి తాప్రత్యయాంతం కదా, ఇక్కడ వాటికి తృప్తి, వేటితో తృప్తి, ఫలాలతో తృప్తి, ఫలాలతో తృప్తి చెందిన వాడు. అంటే అక్కడ కరణంలో ఉంది ఫలం అన్నది. అంటే మనకి కరణాన్ని కరణంలా వివక్ష చేస్తే, సాధనంలా వివక్ష చేస్తే తృతీయ రావాలి, అంటే ఫలైహి సుహిత రావాలి. అలా వచ్చుంటే మనకి హాయిగా తృతీయ తత్పురుష చెప్పేసుకోవచ్చు, కర్తృకరణే కృతాబహుళం అని చెప్పి. కానీ ఇక్కడ ఫలానాం అని షష్ఠి వచ్చింది. మరి అసలు షష్ఠి ఎలా వచ్చింది అంటే, కేవలము కారణమైనప్పటికీ కూడా సంబంధ మాత్ర వివక్షతో శేష షష్ఠి వచ్చింది.
అంటే కరణాన్ని కరణం లాగా చెప్పకుండా కరణాన్ని మనం కేవలము ఆ తృప్తికి పళ్ళకి సంబంధం ఉందమ్మా, ఈ తృప్తి పళ్ళకు సంబంధించినది అని చెప్తున్నారు అన్నమాట. అలా సంబంధ మాత్రం చేత షష్ఠీ శేషే అనే సూత్రంతో ఇక్కడ ఫల శబ్దానికి షష్ఠీ విభక్తి వచ్చింది. కేవలం సంబంధం అంతే. అక్కడ క్రియ ఆ సుహిత అన్నటువంటి దానికి ఫలానికి సంబంధం అంతే. ఆ సంబంధం ఎటువంటిది అన్నది మనం వివక్ష చేయట్లేదు. ఆ సంబంధం ఎటువంటిది అని వివక్ష చేసి ఉంటే ఇది కరణత్వ సంబంధము అని లేబుల్ వచ్చేసి ఉండేది, తృతీయ సమాసం వచ్చి ఉంటుంది. అప్పుడు తృతీయ అనేది రావాలి, లేబుల్ వచ్చేస్తాయి. కానీ ఇప్పుడు ఏంటంటే నాకు అలా కాదు, నేను కారణంలాగా నేను దాన్ని ఐడెంటిఫై చేయట్లేదు, నేను జస్ట్ ఒక సంబంధ మాత్రంతోనే ఐడెంటిఫై చేస్తున్నాను అని శేషత్వ వివక్షలో షష్ఠి విభక్తి వచ్చింది. అందుకని ఫలానాం సుహిత. అలానే ఇక్కడ మళ్ళీ మనకి మరి ఇప్పుడు ఏమైనా దీనికి అంటే ఇలా మనం డైరెక్ట్ గా వాడచ్చా, లేకపోతే ఇక్కడ ఏమైనా వేరేది కృతియోగంలో ఏమైనా ఇంటర్ఫియర్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? అంటే మనకి కృతియోగ షష్ఠితో కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే అది కేవలం కర్తకి కర్మకే కదా, ఇది ఇక్కడ కారణం కదా. ఐడెంటిఫై కర్తకరణి కృత బహుళం అనే దాంతో రావచ్చు కదా. మనం కారణం కింద వివక్ష చేసినప్పుడు అంటే కారణము అని ఐడెంటిఫై చేయటం వేరు, వివక్ష చేసినప్పుడు ఎప్పుడు ఏమైపోతుంది, కర్తృకరణయోహ తృతీయ అని తృతీయ విభక్తిలోకి వెళ్తుంది. తృతీయ విభక్తిలో కారకం ఇవ్వడం అంతే. కారకం ఇవ్వడం అంటే జస్ట్ దాన్ని ఇది కారణం అవుతుంది అని చెప్పడము, కానీ దాన్ని వివక్ష చేయట్లేదు. అందుకని ఇది శేష షష్ఠిలోనే ఉంది. అలాగే ఇది జస్ట్ కారణము అనే మనం అనుకుంటున్నాం. కాబట్టి కర్తృకర్మణోహ కృతి కృతియోగ షష్ఠి వీటన్నిటి వల్ల మనకేమీ ప్రాబ్లం లేదు, ఇది కారణం అనుకున్నాం కదా. ఎందుకంటే మళ్ళీ మనకు వెంటనే డౌట్ వస్తుంది కదా, ఇప్పుడు అది కర్మ అయ్యి ఉంటే గనక, ఒకవేళ కర్మ కానీ కర్త కానీ అయ్యి ఉంటే అక్కడ నిషేధం ఉంది కదా, నలోకాప్యయ నిష్ఠ కలర్థతృణం అలా వచ్చేది. అంటే కారక షష్ఠి అయితే గనక అక్కడ షష్ఠి విభక్తి రావడానికి లేదు తాప్రత్యయంలో యోగంలో. కానీ ఇక్కడ మనకు ఆ కాన్సెప్ట్, మనకు ఆ గోల్ లేదు. ఎందుకు లేదు అంటే ఈ ఫల అనేది ఇది కర్త కాదు కర్మ కాదు, ఇది కారణం. కానీ ఆ ఉన్న కారణాన్ని కూడా మనం కారణం లాగా చెప్పదలుచుకోవట్లేదు, సంబంధమే చెప్తున్నాం అంతే. అందుకని ఆ నిషేధాలు అవి ఏవి అసలు ఏమి ఆలోచించక్కర్లేదు. సో అప్పుడు మనకి ఫలానాం సుహిత అనే చోట ఇక్కడ కూడా షష్ఠి అంతము సమర్థవంతమైన సుబంతంతో షష్ఠి అనే సూత్రం చేత ఇక్కడ సమాసం ప్రాప్తిస్తూ ఉంటే సుహితార్థముతో నిషేధించబడింది కాబట్టి ఇక్కడ సమాసము లేదు. ఫలానాం సుహిత అంతే, ఫలానాం సుహిత. అలాగే ఫలానాం తృప్త, ఎందుకంటే ఇక్కడ సుహితార్థము అని చెప్పాం కదా, అందుకని పర్యాయ పదాలు కూడా తీసుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ ఫలానాం తృప్త అనే చోట కూడా లేదు. ఒకవేళ ఎక్కడైనా ఫలసుహిత అని ఒకవేళ మనకి సమాసం కనిపించినట్టయితే మరి అది ఎలా సిద్ధించింది? ఫలసుహిత ఉన్నట్టయితేనండి, ఫలసుహిత అని చెప్పి మనకి సమాసం అయిపోయింది, అది తృతీయ సమాసం అని అనుకోవాలి కదా అప్పుడు. అంతే అంతే, తృతీయ సమాసం అంటే చేసాం, కరణాన్ని కరణం లాగా వివక్ష చేసాము. ఫలైః సుహిత, విగ్రహవాక్యం ఫలైః సుహిత వస్తుంది. ఫలైః సుహిత ఫలసుహిత అది తృతీయ తత్పురుష. దాని స్వరం వేరు, మళ్ళీ ప్రకృత పూర్వపదము ప్రకృతి స్వరంలోనే ఉంటుంది, స్వరే విశేష స్వరము దాని ప్రకృత స్వరంలోనే ఉంటుంది. ఇప్పుడు ఇది షష్ఠి, ఒకవేళ షష్ఠితో సమాసం ఎలాగో అవ్వదు, ఫలానాం సుహితం ఉంటుంది, అంతే అలానే ఉంటుంది. కరణత్వ వివక్షలో తృతీయ వస్తుంది, అప్పుడు మనం ఇదే చెప్పుకోవాలి. ఆ విగ్రహ వాక్యంలోనే మనకు తెలుస్తుంది, అది స్వరంలో తెలుస్తుంది. అప్పుడు ఆ స్వరాన్ని బట్టి, స్వరం గురించి మనకు తెలియదు అనుకోండి, ఎప్పుడైనా వచ్చి ఉంటే ఇది తృతీయ సమాసమై ఇది షష్ఠీ సమాసం కాదు అని చెప్పి మాత్రం తెలుసు. ఇప్పుడు నేర్చుకున్నాం.
కానీ మీరు చెప్పింది కరెక్ట్. ఫస్ట్ దాని కరెక్ట్ గా స్వరానికి అనుగుణంగా ప్రొనౌన్స్ చేస్తే వాళ్ళకి ఆ స్వరంతో తెలిసిపోతుంది. ఏది ఇక్కడ షష్ఠి ఛాన్స్ లేదు, ఇక్కడ ఆల్రెడీ అంటే అక్కడ ఉన్న స్వర భేదం వలన అక్కడ తృతీయ అని చెప్పి. మనకు స్వర నాలెడ్జ్ నాకైతే జీరో. మనకేంటంటే మనం స్వరం అవన్నీ మనకు తెలియదు కాబట్టి మనకి అక్కడ సమాసం అయ్యింది అంటే ఖచ్చితంగా అక్కడ షష్ఠి అవ్వడానికి స్కోప్ లేదు కాబట్టి తృతీయ అని. అది. సో తర్వాత సత్ సో సత్సంగంలో ఉన్నటువంటి శత్రుషానచ్చులు. ఇక్కడ కొంచెం కాంట్రవర్సీ ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ వీళ్ళు ఇచ్చేసారు, బ్రాహ్మణస్య కుర్వన్ అని చెప్పి, అట్లాగే కౌముదిలో కూడా బ్రాహ్మణస్య కుర్వన్ ఇచ్చారు. కాకపోతే కౌముది వాళ్ళు పదమంజరి వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ కుర్వన్ అనే పదానికి అర్థము కింకరహ, హెల్పర్ అన్నట్టుగా తీసుకుని వాళ్ళు అది చెప్పారు. కాకపోతే ఇక్కడ అసలు ఇది చూస్తే గనక మనము సత్సంగ అంటే శత్రుషానచ్చులు కాబట్టి ఈ నలోకావ్యయ నిష్ఠా కలర్థ తృణాం తృణ్ ప్రత్యాహారంలోనే ఈ శత్రుషానచ్చులు వచ్చేస్తున్నాయి. కాబట్టి అక్కడ మనకి అనభిహిత కర్తకి కర్మకి షష్ఠి విభక్తి వచ్చే స్కోపే లేదు, కారక షష్ఠి అయితే గనక. ఎందుకంటే నిషేధం ఉంది. ఇక్కడ నిషేధం అంటే కారక షష్ఠికి నిషేధం ఉంది, కానీ ఇక్కడ వచ్చింది అంటే అర్థం ఏంటి? కేవలం సంబంధం అన్నమాట. అంటే ద్విజుడి కొరకు అలా చెప్పొచ్చు కదా, ద్విజార్థం లేదా బ్రాహ్మణార్థం. ఇప్పుడు బ్రాహ్మణస్య కుర్వన్ అనే దాని ఇంటర్ప్రిటేషన్ మారిపోతుంది. ఇది ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఇంటర్ప్రిటేషన్ మారిపోతుంది. ఇప్పుడు అక్కడ కర్మకి రావట్లేదు షష్ఠి విభక్తి, అది నిషేధం. ఇది కేవలము సంబంధ మాత్రంలో వచ్చేటటువంటి షష్ఠి. సంబంధం అంటే ఏంటి? ఇప్పుడు కుర్వన్ అంటే మామూలుగా ధాతుపరంగా చూసుకుంటే అర్థం ఏంటి? చేస్తున్నవాడు అని చెప్పచ్చు కదా వర్తమానార్థంలో కదా. ఇప్పుడు దానికి అంటే ఏ పని అయితే చేస్తున్నాడో, ఏమి చేస్తున్నాడో అది బ్రాహ్మణుడి కోసం చేస్తున్నాడు అన్నమాట. అంతే కదా సంబంధం అంటే అర్థం అక్కడ. వాళ్ళ మధ్య సంబంధం అదే కదా. అంతే కదా. ఇప్పుడు బ్రాహ్మణస్య అని అక్కడ సంబంధ మాత్రంలో షష్ఠి, ఇది కర్మకారకం కాదు అని చెప్పాము అంటే ఏదైతే చేస్తున్నామో అది వీడి కోసం, అది బ్రాహ్మణుడి కోసం లేదా ద్విజుడి కోసం. అంతే కదా సంబంధం. అంతే అంటే దిస్ ఇస్ ఫర్ హిమ్ అని చెప్పడం. మరి అలా చెప్పినప్పుడు మామూలుగా లౌకిక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంకా చాలా క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు పిల్లవాడికి బిర్యానీ చేస్తోంది వాళ్ళ అమ్మ. ఇప్పుడు మన దాంట్లో చూడండి, ఇప్పుడు మామూలుగా ఆలోచిస్తే అమ్మ ఏం చేస్తోంది? బిర్యానీ చేస్తోంది. ఎవరి కోసం చేస్తోంది? లేదా ఈ బిర్యానీ ఎవరికి అంటే ఎవరికి సంబంధించింది? ఎవరికి ఇవ్వాలని చేస్తోంది ఆవిడ? పిల్లవాడికి ఇవ్వాలని చేస్తోంది కదా. ఇప్పుడు డైరెక్ట్ గా పిల్లవాడికి ఆ చేస్తూ ఆ రెండిటికి డైరెక్ట్ గా సంబంధం ఉందా? సామర్థ్యం ఉందా? మనం పిల్లవాడికి చేస్తోంది అని చెప్పంగానే మన మైండ్ లో మనకి ఏం చేస్తోంది ఏంటి అన్ని ప్రశ్నలు ఇంకా ఉత్పన్నమవుతాయి కదా. అక్కడ ఒక క్లారిటీ లేదు మనకి. పిల్లవాడికి చేస్తూ అంటే అవును ఏం చేస్తున్నావు అన్న ప్రశ్న వస్తోంది కదా మైండ్ లో. అంటే ఆ కుర్వన్న ఏ కర్తకి రిలేట్ అయ్యింది అన్నది సంబంధంలో ఉన్నా సరే కంప్లీట్నెస్ లేదు, మనకు తెలియదు ఏం చేస్తున్నాడో తెలియదు అక్కడ. అంటే అక్కడ తెలియకుండా ఇంకొక ప్రశ్నకి సంబంధం అంటే ఇంకొక ప్రశ్న మన మైండ్ లో వస్తోంది కదా. ఇప్పుడు బ్రాహ్మణస్య కుర్వన్ అన్నా లేకపోతే పుత్రస్య కుర్వన్ అన్నా సరే అక్కడ ఏంటి ఆ కుర్వన్ ఏం చేస్తున్నావు నువ్వు? ఆ కుర్వన్ తో వస్తాను ఇక్కడ పరిచర్య ఏదో అంటే ఇంకో కార్యం ఉంది, అపేక్ష ఉంది. అంటే అపేక్ష లేనిదే ఇక్కడ అర్థం కంప్లీట్ కావట్లా. అర్థం కంప్లీట్ కావట్లా. అంటే ఇప్పుడు బ్రాహ్మణుడికి చేస్తూ అంటే ఏం చేస్తున్నావు? ఆయనకి ఏమైనా ఘటం చేస్తున్నావా, కటం చేస్తున్నావా, లేకపోతే ఇల్లు చేస్తున్నావా, ఏం చేస్తున్నావు? అంటే ఇంకొక ద్రవ్య అపేక్ష ఉంది అక్కడ కంపల్సరీగా. ఆ అపేక్ష ఉన్నప్పుడు అక్కడ మనకి సమాసం అయ్యే సామర్థ్యం ఎలాగూ లేదు కదా.
ఇప్పుడు సమాసము అని ఎప్పుడు చెప్తాము? కేవలంగా 2 పదాల చేతనే మనము పూర్తి అర్థాన్ని చెప్పగలిగినప్పుడే మనకి సామర్థ్యం ఉన్నట్టు కదా. అవును అవును. ఇప్పుడు ఇక్కడ ఉందా? లేదు కదా. లేదు కదా. బ్రాహ్మణుడికి చేస్తూ అని చెప్పినప్పుడు తెలియకుండా అక్కడ ఏమి చేస్తూ అనే అపేక్ష మిగిలిపోయింది. అపేక్ష ఫుల్ఫిల్ అవ్వాల్సిందే. అంటే బ్రాహ్మణస్య ఘటం కుర్వన్ లేదా బ్రాహ్మణస్య కటం కుర్వన్ ఏదో ఒకటి రావాల్సిందే ద్రవ్యం అక్కడ. కదా. అయినా అక్కడ అంటే ఇది లేదు కాబట్టి సమాసం వచ్చే క్వశ్చనే లేదు కూడా కదా. అది కూడా ఒకటి. ఆ పదాలకు సామర్థ్యం ఉందా? అసలు సమాసం వచ్చే సామర్థ్యం ఉందా? సామర్థ్యం అయితే లేదు. లేదు కదా. మరి ఇప్పుడు సామర్థ్యం లేని చోట ఇక్కడ దాన్ని మళ్ళీ నిషేధం చెప్పాలా ఆచార్యుల వారు? దట్ ఈస్ ఏ వ్యాలిడ్ క్వశ్చన్. అంటే బై డిఫాల్ట్ ఇలా కేవల సంబంధ సామాన్యంతో వచ్చేటటువంటి షష్ఠీ విభక్తితో కుర్వన్కి అక్కడ మనకి అక్కడ పదాల మధ్య సామర్థ్యమే లేనప్పుడు ఇక్కడ ప్రత్యేకించి సత్సంగతో మనకు అసలు అలాంటివి చెప్పాలా ఆయన? అంటే ఆయన ఉద్దేశం అది కాదు కదా. బ్రాహ్మణస్య కుర్వన్ అనే వాటిని గురించి కాదు ఆయన చెప్పింది అక్కడ. మరి వీటి గురించి అంటే ఒక్కసారి మీరు నలోకావ్యయ సూత్రం ఓపెన్ చేస్తే అక్కడ ఒక వార్తికం ఇస్తారు. ద్విషః చతుర్వానో ఏదో 2, 3, 68 అనుకుంటా. 68 కాదు, 69. 2, 3, 69 నలోకావ్యయ నిష్ఠాకలర్థ తృణాం 2, 3, 69. కాశికలో లాస్ట్ సెంటెన్స్ కు వెళ్ళిపోండి. కాశిక ఇందులో చాలా ఇచ్చారండి, మామూలుగా ఇంత ఉండదు. ఓకే సరే, లేకపోతే మీకు సిద్ధాంత కౌముదిలో 2వ పింక్ లైన్ కి వెళ్ళిపోండి. వార్తికం హైలైట్ అయిపోయింది. ద్విషః చతుర్వా ఈ వార్తికంతో మనకక్కడ ఏం చెప్తున్నారు అంటే ద్విష ధాతువు కి శత్రు ప్రత్యయం ఎప్పుడైతే వచ్చిందో ఆ శత్రు ప్రత్యయ యోగములో అనభిహిత కర్మకి వికల్పంగా షష్ఠీ విభక్తి వస్తోంది. అంటే ఈ ఒక్క కేసులో ఈ ద్విష ధాతువుకి మిత్రు కాదు అమిత్ర అనేటటువంటి పోర్ట్ఫోలియోలో అక్కడ శత్రు ప్రత్యయం వచ్చే స్కోప్ ఉంది. అలా శత్రు ప్రత్యయం వచ్చినప్పుడు ఆ శత్రు ప్రత్యయ యోగంలో అనభిహిత కర్మకి వికల్పంగా షష్ఠీ విభక్తి వస్తోంది. ఇలా వచ్చినటువంటి షష్ఠీ విభక్తి ఇది సమసించకూడదు అని ఆచార్యుల వారి ఉద్దేశం. అంటే ఇప్పుడు ద్విషః చతుర్వా అన్నప్పుడు మీకు అక్కడ వికల్పంగా వస్తుంది అని ఆ ఒక్కదాన్ని ఎక్సెప్షన్ ఇచ్చారు. ఆ ఇచ్చిన ఎక్సెప్షన్ నే ఇక్కడ ప్రతిషేధం. అక్కడ ఎక్సెప్షన్ ఇచ్చి అక్కడ మరి సత్సంగ అంటే ఈ శత్రు ప్రత్యయం ఉన్నప్పుడే అక్కడ కర్మకి షష్ఠీ విభక్తి వస్తుంది కదా. వస్తుంది. అంటే ఇప్పుడు చోరస్య ద్విషన్, చోరం ద్విషన్ ఎలా వ్యాలిడో చోరస్య ద్విషన్ వ్యాలిడ్ కదా. అక్కడ చోరస్య ద్విషన్ అన్న చోట మరి ఇప్పుడు ఇక్కడ ప్రతిషేధమే చెప్పలేదు అనుకోండి. అలానే అక్కడ సంబంధ మాత్రం చేత వచ్చేటటువంటి షష్ఠి కాదు, అక్కడ పదాల మధ్య సామర్థ్యం లేదు అని చెప్పడానికి. అక్కడ డైరెక్ట్ గా కర్మ స్థానంలోనే వస్తోంది. అంటే కర్మనే చోరం అని ఎలా అంటున్నాము, ఇంకొక రూపం చోరస్య. మరి అప్పుడు వ్యాలిడ్ గా అక్కడ మరి సామర్థ్యం ఉన్నట్టే కదా 2 పదాలకి. అందుకని అలాంటి కేసెస్ లో అక్కడ నిజంగా సమాసం అయ్యేటటువంటి సామర్థ్యం ఉంది అక్కడ చోరస్య ద్విషన్ కి. ఎందుకంటే 2 పదాలతోనే ఒక కంప్లీట్నెస్ వచ్చేసింది అక్కడ, మళ్ళీ దానికి వేరే అపేక్ష లేదు. ద్విషన్ అంటే ద్వేషిస్తూ, ఎవరిని ద్వేషిస్తూ? చోరుణ్ణి వచ్చేసింది, వేరే ద్రవ్య అపేక్ష లేదు అక్కడ. కాబట్టి మనకి అక్కడ సమాసము వచ్చే యోగ్యత ఉంది. అలా ఆల్రెడీ సమాసం వచ్చేటటువంటి యోగ్యత ఉన్నప్పుడు కూడా షష్ఠీ విభక్తి అంతము ఈ శత్రు ప్రత్యయాంతముతో సమసించదు. ఆ రీజన్ కోసము ఇక్కడ మనకి సత్ అన్నది ఉంది.
కాకపోతే ఇక్కడ మనకి అంటే ఇది ఎందుకు ఇలా వచ్చింది కారకాలు చెప్పినప్పుడు ఇది అంత బాగా అర్థం కాలేదండి, ఇప్పుడు అర్థం అవుతాం. అంటే లింక్స్ సమాసాలు తెలుస్తూ ఉంటాయి కదా, అదే డిఫరెన్స్. అదే సో ఇదంతా మనకి ఈ మిగిలిన వీటిల్లో ఇచ్చారు. బాలమనోరమలో చూసానో లేదో గుర్తులేదు, కానీ తత్వబోధని పదమంజరిలో మాత్రం దీని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నది ఇచ్చారు. ఒకసారి అది చూస్తే క్లియర్ గా ఉంటుంది అని అనుకుంటే, పదమంజరిలో ఏ పదమంజరి అంటే 2:2:11 పూరణ గుణ సుహితార్థ ఆ సూత్రంలో అక్కడ మనకి బాలమనోరమలో కూడా బాగానే ఇచ్చారండి. అంటే ఎగ్జాక్ట్లీ దీని గురించి ఇది అవసరం లేదు అని చెప్పడానికి అదే ఒకసారి మీరు అందులో చూస్తే అక్కడ మీకు క్లియర్ గా ఇచ్చేస్తారన్నమాట. వీటన్నిటికీ అయితే అవసరం లేదు చెప్పడము. ఎందుకు అంటే బ్రాహ్మణస్య కుర్వన్ అనే చోట ఆ 2 పదాలకి కంప్లీట్నెస్ లేదు. అది వినంగానే మనకి ఇంకొక ఏమి చేస్తున్నాడు అనేటటువంటి అపేక్ష ఆల్రెడీ ఉంటుంది అక్కడ. ఆ అపేక్ష ఉండటం వలన, అంటే ఇంకొక ద్రవ్యాపేక్ష ఉండటం వలన ఆ 2 పదాలకి సమాసం చేసే సామర్థ్యమే లేదు. అలాంటప్పుడు ఇది ఎందుకు అని అడిగినప్పుడు ఇప్పుడు చెప్తారనమాట. చోరస్య ద్విషన్ ఇది సతః ఉదాహరణం, అత్ర ద్విషః చతుర్వా వచనం ఇది పక్షే షష్ఠీ భవతి. ఈ వార్తికంతో ఎక్కడైతే అఫీషియల్ గా వచ్చేటటువంటి కర్మకారకానికి షష్ఠీ విభక్తి వస్తుందో అక్కడ సమాసం అయ్యేటటువంటి సామర్థ్యం ఉంది. ఆ సామర్థ్యాన్ని నిలువరించడానికి ప్రతిషేధము ఇక్కడ చెప్పారు. సో దాని ఎక్స్ప్లెనేషన్ పదమంజరిలో తత్వబోధనలో అయితే నీట్ గా ఇచ్చారు. అవునండి అవునండి మనకి ఇక్కడ చెప్పారు కాబట్టి ఇవి కూడా మనం యూజ్ చేసుకుందాం. ఇది బ్రాహ్మణస్య కుర్వన్. సో ఇక్కడ కూడా మనకి అంటే ఒక అండర్స్టాండింగ్ పరంగా మనకు తెలిసిపోయింది, ఇక్కడ బై డిఫాల్ట్ పదాల మధ్య సామర్థ్యం లేదు కాబట్టి ఇక్కడ లేదు. అంటే ఇక్కడ సమాస ప్రసంగమే లేదు, నిషేధం మాట దేవుడు అరుగు, సమాస ప్రసంగమే లేదు. అలాంటప్పుడు మన బాలమనోరమ ఏం చెప్పారంటే, ఇక్కడ కుర్వన్ అనే దానికి ఇలా చేస్తూ అనేటటువంటి శత్రు ప్రత్యయాంత రూపం కాదు, చేస్తూ అనే అర్థంలో తీసుకోవద్దు, ధాతువును అనేకార్థత్వం అనే న్యాయాన్ని అనుసరించి ఇక్కడ క్రూ ధాతువుకి సేవించడం అనే అర్థాన్ని తీసుకోమన్నారు. సేవించడం అప్పుడు ఏమైపోయింది, సేవించడం అనే అర్థాన్ని తీసుకున్నప్పుడు ఈ కుర్వన్ అనే పదానికి అర్థం మారిపోయింది కదా. సేవిస్తున్నవాడు, సేవకుడు, కింకరః సేవకుడు. అంటే ఆ అర్థాన్ని మార్చడానికి ఈ ధాతువు యొక్క అనేకార్థత్వాన్ని ప్రూవ్ అంటే దాన్ని ఆ న్యాయాన్ని ఉపయోగించుకుని ఇక్కడ ధాతువు అర్థం మార్చారు. ధాతువు అర్థమే సేవించడం అనేటటువంటి అర్థంలో క్రూధాతు ఉపయోగించారు. అందువల్ల కుర్వన్ అనే పదం చేత మనకి సేవకుడు అనే అర్థం తెలిసిపోతోంది. అప్పుడు ఇదేమైంది, బ్రాహ్మణస్య సేవకః అన్నట్టుగా చెప్పుకోవచ్చు కదా. ఇక్కడ కుర్వన్ అని కనిపించినా మనకి అర్థపరంగా అలా చెప్పుకోవచ్చు. అర్థపరంగా అంటే రూపపరంగా, శబ్ద రూపపరంగా కుర్వన్నే, కానీ అర్థపరంగా సేవకుడు. మరి ఇప్పుడు వెంటనే మనకు సేవకుడు అన్న పదం వినంగానే ఎవరిని సేవిస్తాడు అనే అపేక్ష వస్తుంది. ఆ అపేక్ష బ్రాహ్మణస్య అనే పదంతో అది తీరిపోయింది. బ్రాహ్మణస్య సేవకః అంటే ఒక కంప్లీట్నెస్ వచ్చేసింది మనకి అక్కడ. మరి అలాంటి అంటే ఎప్పుడైతే మనం దాని అర్థం మార్చామో అప్పుడు వేరే ద్రవ్యాన్ని అపేక్ష లేకుండా మనకి ఈ 2 పదాల చేకే మనకి సమాసం చేసేటటువంటి సామర్థ్యం తెలుస్తోంది. అప్పుడు మాత్రమే తెలుస్తోంది. అంటే పదానికి ఎప్పుడైతే అర్థం మార్చామో, కుర్వన్ అంటే చేస్తూ అని కాకుండా సేవకుడు, కింకరుడు, దాసుడు అనేటటువంటి ఆ ధాతు అర్థం మార్చామో అప్పుడు మనకి అపేక్ష, సామాన్య అపేక్ష ద్వారానే మనకి ఇక్కడ సంబంధం తెలిసిపోతోంది. వెంటనే సేవకుడు అన్న పదం వినపడంగానే సామాన్య అపేక్ష ఏంటి, ఎవరి సేవకుడు, బ్రాహ్మణస్య సేవకుడు. అక్కడ
కంప్లీట్నెస్ వచ్చేసింది. అంటే బ్రాహ్మణస్య అనే షష్ఠ్యంతము కుర్వన్ అంటే సేవకుడు అనే అర్థములో ఉన్నటువంటి కుర్వన్ అనేటటువంటి చతుర్ప్రత్యయాంత రూపము ఆ రెండిటికి కూడా సామర్థ్యం వచ్చింది, సమాసం అయ్యే సామర్థ్యం ఉంది. ఆ పరిస్థితుల్లో మనకి షష్ఠి అనే సూత్రం చేత సమాసం ప్రాప్తిస్తూ ఉంటే ప్రతిషేధము. అలా కాకుండానే ఈ కుర్వన్ అని ఇది సత్సంజ్ఞ కలిగిన ఇది ఉంది కాబట్టి, సత్సంజ్ఞ అంతంలో గల శబ్దము కాబట్టి అక్కడ అది సమాసం కాలేదు. అలా కాకుండా కుర్బన్ బదులు మన సేవక అని యూజ్ చేసామంటే సమాసం వచ్చేస్తుంది. ఎందుకంటే సేవక అది ఇది కాదు కదా, సేవక అంటే అర్థపరంగా అప్పుడు కూడా మనకి సమాసం అవ్వాలి అంటే శబ్దం కుర్వన్నే, అంటే శబ్దం కుర్వన్ ఉన్నప్పుడు అండర్లయింగ్ లో సేవకుడు అనే అర్థం ఉన్నప్పుడు సమాసమయ్యే యోగ్యత ఉంది. కానీ సత్సంగ ఉన్నటువంటి ప్రత్యయాంతం కావడం చేత నిషేధించబడింది. ఆ పాయింట్ కొంచెం హైలైట్ చేశాను అంతే అండి, ఇంకేం అవును. నాకు అర్థమైంది, ఇంకొంచెం అందరికీ కూడా తెలిసేలాగా చెప్పాను. అంటే కుర్వాన్ కి రెండు అర్థాలు అన్నట్టుగా చెప్పుకోవాలి బేసిక్ గా. ఒకటి సేవకుడు, ఒకటి సత్. ఈ రెండిట్లో అంటే అది సందర్భాన్ని బట్టే కదండి. బై డిఫాల్ట్ ఉంటుందండి. ఒక్క నిమిషం, సత్సంజ్ఞ బై డిఫాల్ట్ ఉంది. ఎందుకని ఇది చతుప్రత్యయాంతమే. కుర్వన్ యొక్క ఆ నిమిత్తాలు అంటే ధాతువు వచ్చినటువంటి రూపాంతరం మార్చట్లేదు, కేవలము దాని చేత కన్వే చేయబడే అర్థం మారుస్తున్నారు అంతే. కొద్దిగా బ్లాంక్ అయిందండి, కొద్దిగా అర్థం కాలేదు. మళ్ళీ ఇంకొకసారి చెప్పరా, రిపీట్ చేయరా? ఏమీ వినిపించలేదు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు కుర్వన్ అనే చేత మనకి ఎప్పుడు అక్కడ అది శత్రు ప్రత్యయాంతమే, అంటే సత్సంగ ఉన్నటువంటి ప్రత్యయాంతమే ఏ అర్థం తీసుకున్నా సరే. కానీ అర్థ భేదము వల్ల అపేక్ష మారుతోంది. అది కేవలము క్రూ అనే డుక్రువి కరణి అంటూ ఆ కరణార్థంలోనే తీసుకుంటే ఇక్కడ మనకి బ్రాహ్మణస్య కుర్వన్ దగ్గర రెండు పదాలకి సరిపోవట్లేదు సామర్థ్యం. అదే కుర్వన్ లో ఉన్నటువంటి క్రూ ధాతువుకి సేవించడం అనే అర్థము తీసుకున్నప్పుడు ఈ కుర్వన్ అన్నప్పుడు ఏమైపోయింది, అప్పుడు అర్థము శత్రుప్రత్యయంలో సేవించేవాడు అనే అర్థం మారింది. ఆ అర్థం మారేసరికి ఇక్కడ అపేక్ష సరిపోయింది. అపేక్ష కాదు, సామర్థ్యం సరిపోయింది. సేవకుడు, ఎవరి సేవకుడు? బ్రాహ్మణస్య కుర్వన్. ఆ సామర్థ్యం సరిపోయింది కాబట్టి సమాసం వచ్చే అవకాశం ఉంది. అలా సమాసం వచ్చే అవకాశం షష్ఠి చేత ఉన్నప్పుడు ఈ సూత్రం చేత సత్సంజ్ఞ ఉన్నటువంటి శత్రు ప్రత్యయాంతమైన కుర్వన్ ఉంది కాబట్టి నిషేధము. ఇది వీళ్ళు రౌండ్ అబౌట్ అంటే ఎలా అయినా ఇంకా ప్రూవ్ చేయాలి అని చేశారు దాన్ని, కుర్వన్ని మారుస్తూ. కానీ అసలు ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే భాష్యంలో ఒక స్టేట్మెంట్ లో ఇచ్చారు ఏంటంటే ఇది వీటన్నింటికి అవసరం లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ బ్రాహ్మణస్య కుర్వన్, బ్రాహ్మణస్య పక్ష్యన్ అలా ఏది తీసుకున్నా సరే మనకి సంబంధం చెప్పాము అన్నప్పుడు డైరెక్ట్ గా అక్కడ సామర్థ్యం లేదు. ఇప్పుడు వంట చేస్తూ పక్ష్యన్ అన్నాం అనుకోండి, బ్రాహ్మణస్య పక్ష్యన్, అప్పుడు ఏమైపోయింది, అక్కడ వండుతున్నాడు తెలుస్తోంది, కానీ ఏం వండుతున్నాడు అనే అపేక్ష అక్కడ మిగిలిపోయింది, కంప్లీట్నెస్ లేదు. అంటే ప్రతిసారి కూడా ఇలా ఉన్నప్పుడు మనకి ద్రవ్యాపేక్ష ఉంటోంది కంపల్సరీగా, అది లేకపోతే అక్కడ అర్థం తెలియట్లేదు. అలా ఉన్నప్పుడు సామర్థ్యం లేదు. సో లేదు, సామర్థ్యం బై డిఫాల్ట్ లేదు కాబట్టి ఇంక అక్కడ ఎలాగో సమాస ప్రసంగమే లేదు, ఇంకా నిషేధం పక్కన పెట్టేసేయండి, అసలు వస్తువు సమాసం అయ్యే స్కోపే లేదు. ఇక్కడ వాటి గురించి చెప్పక్కర్లేదు, పరిచర్య అనే అర్థమే తీసుకోవాలి ఇక్కడ. కింకరః అనే అర్థమే తీసుకో, అంతే. ఆ అర్థంలో తీసుకున్నప్పుడే మనకి ఈ సమాస నిషేధము అన్నది తెలుస్తుంది. కరణే కాకుండా పరిచరణే అని తీసుకోవాలి అర్థం ధాతువుకి. చతుర్థి అయినా కూడా రాదండి ఇప్పుడు? ఏంటండి? చతుర్థి విభక్తి అయినా కూడా రాదా సమాసం? బ్రాహ్మణాయ అన్నాం, బ్రాహ్మణాయ ఇక చూడండి, ఇప్పుడు మీరు బ్రాహ్మణాయ అని చెప్పారు అనుకోండి, అంటే మీరు బ్రాహ్మణుడి కోసము అని చెప్పి అక్కడ సంప్రదాన కారకాన్ని మీరు వివక్షితం చెయ్యాలి కదా.
అప్పుడు సంప్రదాన కారకము అని వివక్షితం చేసినప్పుడు ఏమైంది? షష్ఠి ప్రొఫైల్ నుంచి బయటకు వచ్చేసింది. అప్పుడు సంప్రదాన కారకానికి అంటే ఇప్పుడు చతుర్థి విభక్తి ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ లోకి ఫిట్ ఇన్ అవుతుందో లేదో చూసుకోవాలి. షష్ఠిలోకి రాదు. ఎలాగో మనకి చతుర్థి ఆల్రెడీ చూసాము. చతుర్థిలో ఏం చెప్తున్నారు? తదర్థార్థ బలిహిత సుఖ రక్షితై. ఆ తదర్థము అంటే ప్రకృతి వికృతి భావం, వాళ్ళ కొరకే వీళ్ళు అని చెప్పేలాగా. అలా లేదు కదా ఇక్కడేమి. సో ఇక్కడ టెక్నికల్ గా ఇక్కడ చతుర్థి తత్పురుష వచ్చే అంటే ఒకవేళ సంప్రదాన కారకమే మనం అక్కడ వివక్షితం చేసి బ్రాహ్మణాయ కుర్వన్ అని చెప్పినా సరే అక్కడ చతుర్థి తత్పురుష ఎలాగూ రాదు. సమాసమే రాదు. సమాసం రాదు. బ్రాహ్మణాయ కుర్వన్ అలాగే ఉంటుంది. అది మననైతే ఎవరు ఏమి ఆపలేరు దాన్ని. అంటే మనం ఎలా వివక్ష చేసుకోవాలనుకుంటామో వక్త వివక్ష కాబట్టి బ్రాహ్మణాయ కుర్వన్, బ్రాహ్మణస్య కుర్వన్ ఎలాగో కాకపోతే ఇక్కడ ఆ వివక్షితం చేసేటప్పుడు మనకు మళ్ళీ ఆ రూల్స్ మారిపోతాయి కదా. మనం ఇప్పుడున్న షష్ఠీ ప్రకరణంలోకి అవన్నీ రావు. అలానే సంబంధాన్ని చూపించాలి అన్నప్పుడు ఇక్కడ మరి షష్ఠీయే వాడాలి మనం. అంటే అక్కడ బ్రాహ్మణాయ కుర్వన్ అన్నది అది అలా వాడటం సాధువేనా అండి? ఇప్పుడు చతుర్థి రావడానికి అవకాశం ఉందా అండి? కారక ప్రకరణంలో నాకు అన్ని గుర్తులేదండి. ఎందుకంటే క్రియ, ఆ క్రియ ఎవరికి చెందుతుందో డైరెక్ట్ గా చెప్పాలి అని అనుకునేటప్పుడు కూడా మనం రాయొచ్చు. చతుర్థి పుత్రాయ పత్రం లిఖతి అంటాం కదా. అవునవును. ఆ లేఖన క్రియ ఎవరి కోసం చేస్తున్నారు? పుత్రుడి కోసం చేస్తున్నారు. ఇక్కడ ఈ చేయడము అనే క్రియ ఎవరి కోసం చేస్తున్నారు? ఈ కుర్బన్ కూడా క్రియాపదమే, అంటే క్రియ రూపంలో తీసుకోవచ్చు కదా దాన్ని కూడా. తీసుకోవచ్చు. మరి ఇప్పుడు ఎవరి కోసము? బ్రాహ్మణుడి కోసం. కాబట్టి అక్కడ అంటే మనం టెక్నికల్ గా అక్కడ కావాలంటే సంప్రదాన కారకం కూడా చేయొచ్చు. కానీ అది మన షష్ఠీ పరిధిలోకి రాదు. షష్ఠీ పరిధిలోకి రాదు. ఆఫ్ కోర్స్ డెఫినెట్ గా రాదు. అంతే. ఇక్కడ మన ప్రకరణం షష్ఠీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఓకే ఇక్కడ కర్మ కాదు, ఆ కర్మ కాదు అన్నప్పుడు నేను సంబంధం చెప్తాను. మరి సంబంధము అని చెప్పినప్పుడు వాడికి అని చెప్పి వదిలేసినప్పుడు వాడికి ఏంటి అన్నది మళ్ళీ మనకి ప్రశ్న వచ్చేస్తుంది. మనం బ్రాహ్మణస్య సేవక అన్నంత క్లియర్ గా బ్రాహ్మణస్య కుర్వన్ లేదు. బ్రాహ్మణస్య సేవక అన్న చోట మనకు డౌట్ లేదు. ఎందుకని సేవక అన్న పదం వినగానే అపేక్ష, ఫస్ట్ అపేక్ష ఎవరి సేవకుడు అనే అపేక్ష, అది ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. బ్రాహ్మణస్య సేవక, సో డన్. అక్కడ సామర్థ్యం ఉంది. కానీ బ్రాహ్మణస్య కుర్వన్ అనే చోట బ్రాహ్మణుడికే చేస్తున్నావు కానీ ఏమి చేస్తున్నావు అనేటటువంటి అపేక్ష, అద్రవ్యాపేక్ష ఉంది. ఎప్పుడైతే అట్లా ఇన్హరెంట్ గా రెండు పదాల చేత మీనింగ్ టోటల్ గా కన్వే కావట్లేదో అక్కడ సామర్థ్యం లేదు. అందుకని నేను మొన్న రాజన్ గారు అన్నట్టు ఇప్పుడు ఆ యథస్థ నిర్ధారణలో అప్పుడు అదే కదా పాయింట్ రైజ్ చేసింది. అక్కడ బై డిఫాల్ట్ సమాస ప్రసంగమే లేదు కదా అక్కడ. అలాంటి ప్రసంగం ఇక్కడ కూడా సమాసం వచ్చే స్కోపే లేదు. ఇంకా స్కోప్ లేని దానికి నిషేధం చెప్పక్కర్లేదు కదా. అంటే అలా కాదు అని ఎవరి ఉద్దేశాల్లో వాళ్ళు తీసుకున్నారు. కాకపోతే ఇక్కడ మనకి భాష్యంలో క్లియర్ గా ఇచ్చేశారు ఏంటంటే ఇది కేవలము ఆ చతుర్వా వచనం అనే దానికి వ్యాలిడ్ ఎగ్జాంపుల్స్, మిగిలిన ఎగ్జాంపుల్స్ కి సూత్రం చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఇంప్లైడ్ ఆల్రెడీ. మనకు అక్కడ రెండు పదాల మధ్యలో ఇదే లేదు, సామర్థ్యమే లేదు. కాబట్టి ఇంకా మళ్ళీ మనకు అసలు ఇంకా ఫర్దర్ గా మాట్లాడక్కర్లేదు అని చెప్పడం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు సత్ అయిపోయింది. తర్వాత అవ్యయం. సో ఇక్కడ అవ్యయం అనే చోట ఈ అవ్యయం అంటే మనం అనుకున్నాం ఆల్రెడీ, సాహచర్యం వలన ఇక్కడ కృదంత అవ్యయాలనే తీసుకోండి అని వ్యాఖ్యానాలలో చెప్పారు మనకి. కాబట్టి ఇది కేవలము కృదంతమైనటువంటి అవ్యయాన్ని మాత్రమే గ్రహిస్తాము. అలాగే ఆ అవ్యయం హోదాలో ఉన్నటువంటి అని యోగములో ఎక్కడైతే షష్ఠీ విభక్తి వస్తుందో అటువంటి వాటికి ఇక్కడ అంటే ఈ సూత్రంలో ప్రసంగం అన్నమాట. అందుకని ఆ అవ్యయాలు చాలా ఉన్నప్పటికీ లిమిట్ అయిపోయినాయి. ఏవి త్వా తుములకి లిమిట్ అయిపోయింది. లేకపోతే నములు కూడా ఉంది కదా, మరి అప్పుడు అవి కూడా రావచ్చు కదా. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ లేవు చూడండి నముల్లో.
ఉమ్, ఎందుకు లేవు అంటే ఆ నముల్ యోగంలో అక్కడ అంటే నముల్ ప్రత్యయాంత యోగంలో అక్కడ యూసేజ్ లో షష్ఠి వచ్చేటటువంటి యూసేజ్ లేదు. ఉమ్, అందుకని మనకు అవి రావట్లేదు. మనకి ఉమ్, యూసేజ్ లో ఉమ్. వచ్చేది త్వాను త్వా ప్రత్యయాంతము అలాగే త్వాంతము తుమునంతమే ఉంది. తుమ్మన్ తుమ్మన్ ఉమ్, అది సూత్రం ఉంది కదండి, అవ్యయం త్వాతో సున్ కసునహన. ఉమ్. త్వాతోపు త్వాత్ అవును అవును త్వాతోపు అవన్నీ కూడా కసున. ఆ అంతాలు ఉన్నాయి, అన్ని కూడా అవ్యయాలుగా. అదే సంజ్ఞ వస్తుంది. ఉమ్. సో ఇక్కడ మళ్ళీ మనకి ఇంకొకటి వస్తుంది. త్వా తుమున్ అంటున్నారు కదా, మరి త్వా తుమున్ కి నిషేధం ఉంది కదా. ఉమ్, 2, 3, 68 నలోకావ్యయ అని చెప్పాం కదా అక్కడ. ఉమ్, ఉమ్, ఉమ్. కర్మర్థతృణాం అక్కడ అవును, అవ్యయం, అవును. అక్కడ కూడా అవ్యయము. కృదంత అవ్యయాలు అన్నాం కదా. అవును. మరి అక్కడ ఆల్రెడీ కృదంత అవ్యయాలకి ఆ, యోగములో అనభిహిత కర్తకి కర్మకి షష్ఠి విభక్తి నిషేధించబడింది కదా. నిషేధింపబడింది. మరి ఇంకెక్కడ షష్ఠి వస్తుంది ఉమ్, అంటే ఓకే, అది కర్మ కింద వివక్షితం చేసినప్పుడు, అది ఉమ్, చేయనప్పుడు అది కర్మే కాదు, ఉమ్. అప్పుడు సంబంధం లాగా వస్తుంది కదా. ఆ, అంటే ఎలా అయితే బ్రాహ్మణస్య కుర్వన్ బ్రాహ్మణుడికి చేస్తూ అని ఎలా అయితే చెప్పామో, ఇప్పుడు ఆ, అదే పోర్ట్ఫోలియోలోకి బ్రాహ్మణస్య కృత్వా కూడా అంతే. ఆ, అంటే సంబంధం చేత ఆ చేయడము ఆ. అనే క్రియకి బ్రాహ్మణుడికి సంబంధం ఉంది, ఆ సంబంధం మాత్రం చేత షష్ఠి వస్తోంది. ఉమ్, అంతేగాని కర్మ రూపంలో రావట్లేదు, అనభిహిత కర్మ రూపంలో రావట్లేదు. ఉమ్, అలాంటప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ ప్రిన్సిపల్ కదా. ఉమ్, మరి ఇప్పుడు కర్మ రూపంలో అది రావట్లేదు, సంబంధంలో వస్తున్నప్పుడు మరి సామర్థ్యం లేదని మనం గ్రహించాం కదా ఆల్రెడీ. ఉమ్, బ్రాహ్మణస్య కృత్వా అంటే ఉమ్, చేసి, కృత్వా అంటే చేసి, ఉమ్, అంటే అక్కడ కూడా మనకి బ్రాహ్మణస్య అంటే ఏం చేసి అది ఉమ్. అపేక్ష ఉండిపోయింది. మళ్ళీ ఉమ్, బ్రాహ్మణుడికి ఉమ్, చేసి అని చెప్పాం. ఏం చేసావు బ్రాహ్మణుడికి? బ్రాహ్మణుడికి కటం చేసావా అంటే ఏంటి? ద్రవ్య అపేక్ష అక్కడ ఉండిపోయింది. ఉమ్, అంటే అక్కడి కూడా టెక్నికల్ గా మాట్లాడితే బ్రాహ్మణస్య కృత్వ ఆ 2 పదాలకి కూడా సమాసమయ్యే సామర్థ్యమే లేదు. ఉమ్. అంటే సామర్థ్యం ఇక్కడ లేదు కాబట్టి లక్కీ శ్వేత గారు ఇక్కడ ఒక నిమిషం ఆపచ్చడం మిమ్మల్ని. చెప్పండి. ఇప్పుడు ఇందాక 2, 3, 69 సూత్రంలో లా అన్న చోట ఇవి శత్రు సానచ్చలు కూడాను కవర్ అయ్యింది కదా. ఉమ్. కవర్ అయ్యి ఇక్కడ ఈ శత్రు సానచ్చులు అలా ఉపయోగించినప్పుడు ఇది షష్ఠి ఉండదనే, అదే కదా షష్ఠి అన్నది రాదనే కదా చెప్పడము. అవి ఈ కారక యోగంలో షష్ఠి రాదు అని చెప్పడం. కారక షష్ఠి రాదు అని చెప్పారు కదా. ఉమ్. మరి ఇక్కడ ఈ షష్ఠి సమాసాన్ని నిషేధిస్తూ మనకు ఈ పూరణ గుణ సుహితార్థ సత్ అని చెప్పేసి ఇక్కడ వాడారు, మళ్ళీ అవ్యయమని వాడారు. అంటే ఇక్కడ షష్ఠి రావడానికి ఆల్రెడీ ఇక్కడ సూత్రంలో షష్ఠిని నిషేధించారు కాబట్టి వాటి యోగంలో కానీ షష్ఠి. వార్తికాల ద్వారా ప్రతిషేధాలు ఉన్నాయి ఆ నిషేధానికి. ఆ ఓకే, ఓకే. ఎక్సెప్షన్స్ ఎలా అయితే సత్సంజ్ఞకి మనం చెప్పుకున్నాం, ఏది ఆ, ద్విషః శత్రువా వచనం, ఆ, అందుకని అక్కడ ఎలా అవుతున్న దానికి ఇక్కడ నిషేధం. ఇక్కడ అలాగే నిషేధం. అవ్యయాలకు కూడా ఉమ్, తోసం కసునః అప్రతిషేధః ఉమ్. అసలు అని తోసం అంటే షష్ఠి రాదు అని చెప్పేసి అది నా లోకావ్యేవ లా అంటే ఇవన్నీ వస్తాయి కదా, శత్రు సానచ్చులు ఇవన్నీ వస్తాయి. అవును, లకార స్థానంలో వచ్చే ఆదేశాలన్నీ వచ్చేస్తాయి. సో ఆ గ్రిప్ లోంచి తప్పించడానికి కొన్ని షష్ఠి ఉపయోగించడానికి కొన్ని వార్తికాలు ఉన్నాయి షష్ఠి రావడానికి. ఆ నిషేధానికి ప్రతిషేధం చెప్పారు. అలా వచ్చేటటువంటి షష్ఠీ విభక్తి అంటే అక్కడ అఫీషియల్ గా కర్మకి వస్తోంది అనమాట షష్ఠీ విభక్తి. కొన్ని కేసెస్ లో ఎలా చేశారు, ఆ అఫీషియల్ గా వచ్చే దానికి సమాసం అయ్యే ప్రాప్తి ఉంది, సామర్థ్యం ఉంది కంపల్సరీగా. ఆ సామర్థ్యాన్ని నెగోషియేట్ చేయడానికి ఇక్కడ సదవ్యయ అనే పదం వాడారు ఈ నిషేధ సూత్రంలో. అర్థమైందండి, అర్థమైంది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మనకు కనిపించే బ్రాహ్మణస్య కృత్వాలో అసలు నిజం మాట్లాడితే అక్కడ సమాసం అయ్యే యోగ్యత లేదు కాబట్టి అక్కడ సమాసమే లేదు. కానీ ఇవి కరెక్ట్ ఎగ్జాంపుల్స్ కాదు. ఆ వార్తికాలతో ఏవైతే ప్రతిషేధాలు చెప్పారో వాటిని ఇక్కడ తెచ్చుకోవాలి మనం ఎగ్జాంపుల్స్ కింద. ఓకే. అంటే తోసున్ను కసున్ను ఇప్పుడు ఆ వైదిక వాటిల్లో మనకి పురా సూర్యస్య ఉదయతో ఆధేయ అక్కడ తోసం ప్రత్యయాలు వచ్చాయి.
ఈయన ధాతువు కంటే పరంలో తోసన్ ప్రత్యయం వచ్చింది తుమునర్థంలో ఆ, ఛందస్సు విషయంలో. ఛందస్సు. అందుకని ఉదయతోహ వచ్చింది. ఉమ్, అంటే అక్కడ వాళ్ళు చెప్పడం ఏంటి, సూర్యుడు ఉదయించడము ఉమ్, అంటే అక్కడ సూర్యుడి యొక్క ఉదయించడమే. ఉమ్, ఇక్కడ తోసన్ ప్రత్యయం అవ్యయం అయినా సరే మనకి అక్కడ కృదంత యోగంలో కర్త అక్కడ సూర్యుడు ఉమ్, కాబట్టి అనభిహిత కర్తకి షష్ఠీ విభక్తి కర్తృకర్మణోహ కృతి అనే సూత్రం చేత షష్ఠీ విభక్తి వస్తూ ఉంటే ఈ ఉమ్, నలోకావ్యయ నిష్ఠా కలర్థ తృణాం అనే సూత్రం చేత ఈ తోసున్న ప్రత్యయాంతాలన్నీ కూడా అవ్యయ సంజ్ఞ ఉన్నాయి కాబట్టి వీటికి కూడా ప్రతిషేధం వచ్చి ఉమ్, ఇక్కడ షష్ఠి రాకుండా నిషేధిస్తూ ఉంటే వార్తికం ద్వారా ప్రతిషేధం చెప్తున్నారు. వార్తికం. ఆ, అందుకని అక్కడ మనకి సూర్యస్య అనే ఉంది. అవును, సూర్యస్య అని ఉంది. షష్ఠి సూర్యస్య క్రియ. ఉదేతోః ఆధేయ. ఉమ్, అక్కడ ఏమవుతోంది, సూర్యస్య ఉదేతోః అలా వచ్చినటువంటి అంటే ఈ ప్రతిషేధాల వల్ల ఎక్కడైతే ప్రాపర్ గా కర్మ పదానికి షష్ఠీ విభక్తి వస్తోందో అక్కడ మనకి అపేక్ష సరిపోతోంది. ఉదయతోహ అంటే ఉదయించడం, తుమ్మునర్థంలో వస్తోంది ఉదయించడం. ఎవరిది ఇది ఇప్పుడు ఉదయించడం ఎవరిది, సూర్యుడు. సూర్యుడిది. అంటే మనకి అక్కడ సామర్థ్యం సరిపోయింది కదా రెండు పదాలకి. సరిపోయింది. అలా సామర్థ్యం సరిపోయి ఉన్నా సరే అటువంటి షష్ఠీ అంటే అటువంటి అవ్యయాలతో షష్ఠీ విభక్తి ఎంత పదము సమసించదు. ఇంకా ఇంకా సూర్యుడు ఉదయించినట్టు ఇక్కడ ఇంకా కంప్లీట్ గా క్లిక్ అవ్వలేదు నాకు బల్బు. చదువుతానండి. అంటే ఇది మల్టిపుల్ కట్ అంటే ఎందుకో తెలియదు కానీ వీటి మీద ఎవరు వ్యాఖ్యానాల్లో కూడా ఫోకస్ లేదండి. అందుకని ఇప్పుడు నాకు కూడా అదే అర్థం కావట్లేదు. ఆయన అక్కడ డైరెక్ట్ గా అంటే భాష్యంలో అలా ఇచ్చేసారు కదా, మరి అలాంటప్పుడు వీళ్ళు ఇంకా ఇవే ఎగ్జాంపుల్స్ తో ఎందుకున్నారు అన్నది నాకు డౌట్ గానే ఉంది. అంటే ఏం మిస్ అవుతున్నాము అని చెప్పి. అదే కొంచెము ఇంకా ఈ సందర్భంలో రాదు ఇలా అర్థమవుతోంది కానీ ఇంకా కొంచెం 100% క్లారిటీ రాలేదండి. రోజు అర్థమైనంత అర్థం కావట్లేదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ అండి, మీరు చాలా బాగా చెప్తున్నారు. లేదండి, ఎందుకంటే ఇది నాకు క్లారిటీ లేదు. ప్రాబ్లీ రాజన్ గారు ఏమన్నా రాజన్ గారు ఇవన్నీ ఎందుకంటే వదిలేయండి. అక్కడ వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ బట్టి అయితే అర్థమవుతోందండి. అండ్ ఒక